వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో నిన్న కిడ్నాప్ అయిన ఫినాన్షియర్ వేణుగోపాల్ రెడ్డి మృతి చెందాడు. చాపాడులో కుందు నదిలో వేణుగోపాల్ రెడ్డి మృతదేహం లభ్యమైంది. సెల్ సిగ్నల్ ఆధారంగా వేణుగోపాల్ రెడ్డి డెడ్ బాడీని గుర్తించారు పోలీసులు. కిడ్నాప్ చేసి హత్య చేసి కుందు నదిలో పడేసినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎవరు ఎందుకు కిడ్నాప్ చేసి హత్య చేశారనేది పోలీసులు తేల్చడం లేదు. కిడ్నాప్ చేసి ఒక రోజు గడిచినా వేగంగా పోలీసులు స్పందించలేదు. కిడ్నాప్కి గురయ్యి హత్య కాబడ్డ ఘటన వైఎస్ఆర్ కడప జిల్లాలో జరిగింది. పోలీసులు స్పందించలేదనే విమర్శలు కూడా వెలువెత్తుతూ ఉన్నాయి. దీనిపై పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏం జరిగింది అసలు? అనుశ్రీ, ఏదైతే మొన్న దీనికి సంబంధించినటువంటి వేణుగోపాల్ రెడ్డిని మొన్న రాత్రి అర్ధరాత్రి కిడ్నాప్ చేశారని చెప్పేసి కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేస్తున్న పరిస్థితి. పలు చోట్ల వెతికినప్పటికీ కూడా ఆయన సంబంధించినటువంటి ఆనవాళ్ళని దొరకలేదు. పోలీసులు కూడా నిన్న ఉదయం నుంచి కూడా పెద్దగా ఇతని కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లేదు. ఆయన సెల్ సిగ్నల్ ఆధారంగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఈ రోజు కుందు నదికి సంబంధించిన ఒక పరివాహక ప్రాంతంలో ఆయన సెల్ సిగ్నల్ దొరకడంతో అక్కడికి వెళ్లి చూశారు. ఆ తర్వాత అక్కడ కూడా మృతదేహం లభించలేదు. ఆ తర్వాత ఏదైతే కిందికి అంటే ఆ కుందు నదిలో కొట్టుకుని వచ్చిన మృతదేహం చాపాడు వద్ద వెలుగులోకి వచ్చింది. అక్కడ అతని మృతదేహాన్ని గుర్తించినటువంటి పరిస్థితి వచ్చింది. మొక్క ఉండటంతో హత్య చేశారు అనేది అయితే స్పష్టంగా తెలుస్తుంది. మొత్తం మీద ఇతను ఎవరైతే వేణుగోపాల్ రెడ్డి అనేటువంటి అతను పొద్దుటూరు పట్టణంలో ఫైనాన్స్ చేస్తూ ఉంటారు. దాదాపు 15 కోట్ల వరకు కూడా ఫైనాన్స్ చేశాడు అనేది కుటుంబ సభ్యుల ద్వారా తెలుస్తున్నటువంటి సమాచారం. వీరిలో ఎవరైనా ఫైనాన్స్ తీసుకున్న వారు ఈ ఏదైతే అఘాయిత్యానికి హత్యకు పాల్పడ్డారా అనేటువంటి కోణంలో కూడా అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీంతో పోలీసులు కూడా ఇదే కోణంలో దర్యాప్తు చేస్తున్న నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.